మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఒక 5 అడుగుల డిస్టెన్స్ లో ఉండి మన ఫోటో తీయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక విషయాన్ని ప్రత్యేకంగా బూత్ ఇన్ఛార్జెస్, కస్టడీ ఇన్ఛార్జెస్ ప్రతి రోజుకి కూడా 30 ఇల్లు తక్కువ టైంలో వెళ్ళి మనం ప్రజలకు రుణం తీసుకోవాలి. ప్రజలకు రుణపడాలని ఉండేట్టుగా మనం పనిచేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి జరుగుతా ఉంది. ఒక కట్ట మట్టి వేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఒక కట్ట మట్టి వేయలేదు. ప్రసాదానికి మాన్యంగా చెప్తా ఉన్నాడు, అబద్ధాలు చెప్పి గారెంటీ నేర్చుకున్నాడు. మా పెద్ద పనిచేస్తున్నాడు, మా అందరికీ తెలుసు. అబద్ధాలు చెప్పే గారెంటీ విద్య ఒకళ్ళు విద్య నేర్చుకున్నారు. అబద్ధాలు చెప్పే గారెంటీ విద్య 1-10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతా ఉన్న ఆలోచనతో అదే పనిలో ఉన్నాడు ఆయన గవర్నమెంట్ నాయకుడు. కాబట్టి మనం అందరం కూడా పెద్ద కుటుంబం చంద్రబాబు నాయుడు కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన నియోజకవర్గం కోసం, మన వార్డు కోసం మనం కష్టపడాలి. భావనాయుడు గారు చెప్పాడు 45 రోజులు పార్టీ ప్రోగ్రాం ఇచ్చింది. రోజుకు ఒక 37 కానీ 47 కానీ తిరగమని చెప్తా ఉన్నారు. వాస్తవాలు చెప్పమని చెప్తా ఉన్నారు. వాస్తవాలు చెప్పి చేసిన వాళ్ళు స్థానిక సంస్థలు ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నారు. పని చేయండి, ప్రజలకు మేలు చేయండి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, రోడ్లు కానీ, వాళ్ళ వీధిలో పోతే, ఇళ్ళ పోతే వాళ్ళ సమస్యలు వినండి, ఎన్ని ఇవ్వలేదని మనం చేద్దామని చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాలు పూర్తి సందర్భంగా మళ్ళీ మనం ప్రజల పరిష్కారం కోసం పార్టీ ప్రోగ్రాం పెట్టింది. ఎందుకంటే ఎన్నికల్లో మనం ఏమైతే తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైతే మనం ప్రజలకు చేస్తామని చెప్పినామో అవి కూర్చోవాలప్పుడు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అందించగలరు. మరి కొన్ని సందర్భాల్లో మరి అధికారం చెప్పినటువంటి మాటలు నెరవేర్చిన భవిష్యత్తులో అందరూ మన మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ వస్తే మరొకసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని మనం అందరూ కలిసికట్టుగా గ్రామానికి సంబంధించిన గ్రామంలో ప్రజలకు 20 సార్లు మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలు చెప్పిన వాతావరణం కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. సంబంధించి అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కలిసి మరోసారి కోరుకుంటూ చాలా కాలమైన మనం ఓట్ చేసి కొంతమంది ఉద్యోగాలు మనం చూస్తా ఉన్నాం. రాని ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ గ్రామాలకు వ్యవసాయం చేసి వారికి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉండవలసిన సమస్యలు ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసుకుని పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మా ప్రజలు తెలియని పరిస్థితి, వాళ్ళ సమస్య లేదు, పరిస్థితి లేదు, సమస్య లేదు. ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని ఒక నివేదిక ప్రభుత్వ ఉద్దేశము. మాకు ఎవరు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి 25 వచ్చేటువంటి గ్రామంలో 10 వార్డులలో అందరూ సంబంధించి పల్లెలకు సంబంధించిన అందరూ కలిసికట్టుగా
గ్రామీణ ప్రాంతాలను పర్యటించి మరొకసారి మనం ఒక మధ్యకి అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం ఇప్పటికే కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా సమస్యలు ఏమంటే అవన్నీ కూడా తీసుకొని అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా 27వ తారీఖు నుంచి రేపు అందరం కూర్చొని ఏ పండుగ మున్సిపల్ వాటర్లు సమస్యలు తెలుసుకోవడానికి నిర్ణయిస్తాం. కాబట్టి గ్రామీణ ప్రాంతాలను ఆలోచించి తెలియజేస్తాం. కాబట్టి మరొకసారి మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క వార్డు ఎందుకంటే ప్రజలకు మనం తెలుసుకున్నాము చేసి అనుకుంటున్నారు ఎక్కడికారు. కాబట్టి ప్రజల దగ్గర అభివృద్ధి కార్యక్రమం చేసినాం. మీరు గత ప్రభుత్వాన్ని చూసినారు, గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎర్రగుంటటువంటి కానీ లేదా పట్టుబాటు చెల్లించినటువంటి కానీ గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్డు కానీ 15 కోట్ల రూపాయలు మనం మున్సిపాలిటీ 20 కోట్ల రూపాయలు టెండర్లు ఇచ్చినాం. ఓపెన్ చేయడం జరిగింది. 3 నెలలు కూడా చాలా అన్ని పట్టణాలలో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. అభివృద్ధి అనేది నిరంతరంగా ఇది చేస్తామని అనేది కరెక్ట్ కాదు. రాబోయే కాలానికి అనుగుణమైన పరిస్థితుల్లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువయ్యే పరిస్థితి ఉండాలా, వదిలే పరిస్థితి ఉండాలని ఒక కుటుంబ వారి యొక్క వార్తలకు సంబంధించిన మనం ఎక్కడ వార్తలు పెడితే ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడితే ఎక్కడ ఒక అందరి వాటికి సంబంధించిన వాళ్ళందరికీ పిలిచి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క మన ప్రోగ్రాం అందరూ విజయవంతంగా మనం పూర్తి చేసి ప్రజల దగ్గరికి ప్రజలు మనల్ని పొందాలనేది మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం కూడా చేయాలా. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి కోరికలు ఎక్కడ లేవు. గత ప్రభుత్వంలో చాలా మంది అన్యాయాలు డబ్బులు సంపాదించుకున్నారు, అక్రమంగా డబ్బులు సంపాదించుకున్నారు, వందల కోట్ల సంపాదించుకున్నారు. కానీ ఎక్కడ ఆస్థానం మీరు ఇచ్చిన అధికారం ప్రకటించడానికి ప్రజలకు ఉపయోగించుకోవాలి. కేవలం ఆ సంపాదనకు ఉపయోగించుకోవాలి, ఆ కుటుంబ సభ్యుల పనులకు ఉపయోగించుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో నిరంతరం అందుబాటులో లేకుండా మన ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ నగరంగా మంచి పరిపాలన పరిస్థితి కల్పించాల్సిందిగా కోరుకుంటూ మరి 27 చేసిన ప్రోగ్రాం గురించి మీ అందరితో మాట్లాడి పట్టణ ప్రాంతాలు ఎక్కడ కానీ మనం అందరం కూడా ఒకసారి చర్చించి మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నిరంతరంగా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ప్రజాప్రతినిధి కావాలి. ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉండకూడదు కరెక్ట్ కాదు. మీరు ఎప్పుడు నుంచి ఉంటాయి వాళ్ళు ఉండాలా, మీకు అందుబాటులో ఉండాలా, మీ సమస్యలు విజయవాళ్ళు ఉండాలా. దాని గురించి మనం భవిష్యత్తులో ఈ పొద్దున్న ఇటువంటి పరిస్థితి శాశ్వతంగా కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు పార్టీ కార్యక్రమం పార్టీ గ్రామంలో ఈ పార్టీ యొక్క పరిస్థితి వాళ్ళు మన గత ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమంలో చేరినాయి అవన్నీ కూడా మనం తెలియజేస్తూ వాళ్ళతో కలిసి వాళ్ళతో మమేకమైపోయి రాబోయే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా మనం మన గ్రామాలలో కానీ మున్సిపల్ వార్డులలో కానీ ఎవరు పెట్టినా గెలిపించడానికి కోసం మనం అందరూ నిరంతరం ప్రయత్నం చేయాలా. ఈ కూటమిలో ఒకటి సొంతంగా జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఆయన సొంత పార్టీ ఇది కూటమి
బీజేపీ, తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన పార్టీ ఒక్కరి పార్టీ కాదు, ఒకరి చేతుల్లో ఉండే పార్టీ కాదు. ఆ గతంలో వైఎస్ఆర్ ఒక్కడే లీడర్, ఇక్కడ ఒక్కరు కాదు లీడర్లు, అందరికీ భాగస్వామ్యం ఉంది ఈ పార్టీలో. కాబట్టి మనం భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు తీసుకుని పోయి ఇంకా గ్రామాలు అభివృద్ధి చెందాలా, అభివృద్ధి చెందడానికి యొక్క గ్రామాలకు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలని మీ సలహా ఇస్తే ఎదురుగా ముఖ్య దృష్టికి తీసుకొని పోయి తప్పకుండా అభివృద్ధి కార్యక్రమం పోదామని మీకు అందరికీ సమయంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడాలన్నా కూడా నాకు ఫోన్ చేస్తే నేను పర్సనల్గా మాట్లాడతాను. ఈ యొక్క సమస్యలు పరిష్కారం వెంటనే ప్రయత్నం చేసే సకలీయ పరిస్థితి మనం కల్పిస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో మేమందరం ఇక్కడ కూర్చున్న ప్రజలకు ఉండబడినప్పుడు ఆన్లైన్ వెళ్తామంటే ఎక్కడ అవసరం ఉండదు. నిరంతరం పని చేస్తాము, నిరంతరం అందుబాటులో ఉండాలి పార్టీ. కాబట్టి మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నన్ను 6 కాంప్లెక్స్ ఉంటాయి మన ఆఫీసులో, కాంప్లెక్స్ నిరంతరం నా మీద అనుమానం 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుమానం నిరంతరం తగ్గిపోకుండా నన్ను ప్రేమాభిమానాన్ని చూస్తున్నది. అందరికీ ఏం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.